నమో వెంకటేశాయ. వెల్కమ్ టు శ్రీ సాయిష ఛానల్. మొన్న అరుణాచలం వరకు వెళ్ళిందైతే చూశారు కదండీ! తరువాత అరుణాచలం నుండి శ్రీపురం ఎలా ఎళ్ళాము, అలాగే గోవిందరాజుల స్వామిది ఆలయం కూడా ఇందులో చూపిస్తాను. చూసేయండి. ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్టు మేము మార్నింగ్ అయితే నైటు మనకు అరుణాచలేశ్వరుడు దర్శనం అయిన తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా రెస్టారెంట్ ఎదురుగుంటా ఉన్నటువంటి క్యాంటీన్‌కి అయితే వచ్చామండి. ఇక్కడ చూసారా మనకి ప్రజెంటేషన్ అయితే పెట్టారు ఏమేమైతే ఉన్నాయో అని. మనకి రూమ్ తీసుకున్నప్పుడు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఫ్రీ ఉంటుంది బ్రేక్‌ఫాస్టు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినేసి మధ్యాహ్నం నుంచి శ్రీపురం వెళ్దాం కదా అని చెప్పి క్యాంటీన్‌కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి గోధుమ నూక ఉప్మా, సేమియా ఉప్మా, అట్టు అని చాలా టైప్స్ ఉన్నాయండి. తర్వాత కాఫీ, టీ కూడా ఉన్నాయి. నాకైతే ఒకటి అనిపించిందండి, కాఫీ కలపడం అయితే నాకు రాలేదండి. ఎందుకంటే డికాషన్ వేరేగా, పాలు వేరేగా ఇచ్చారు. నేనేం చేశానంటే డికాషన్ ఎక్కువ తీసేసుకున్నాను, పాలు తక్కువైనాయి. సో దానివల్ల చేదొచ్చేసి ఏదో తాగాలి అని చెప్పి జస్ట్ టేస్ట్ చూసి పక్కన పెట్టేశాను. కానీ మళ్ళీ టీ వచ్చే వరకు వెయిట్ చేశానండి. ఈలోపు రెస్టారెంట్ చూసారా అసలు మొత్తం ఫిల్ అయిపోయింది. అందరూ కూడా ఒకేసారి వచ్చేసినట్టున్నారు బ్రేక్‌ఫాస్ట్‌కి. మొత్తం క్యాంటీన్ అంతా కూడా ఫిల్ అయిపోయిందండి. చాలా బాగుందండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. చట్నీస్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. తమిళనాడు స్టైల్ కదండీ! మనకులా లేవు. సో అదొక్కటే నాకు డిఫరెంట్‌గా అనిపించింది. కానీ రిమైనింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. తర్వాత బయటకొచ్చి కొన్ని ఫోటోలైతే దిగామండి. దిగిన తర్వాత 12కి అయితే ఇంకా బ్యాగ్స్ అవి ప్యాక్ చేసేసుకొని రూమ్ నుంచి అయితే బయటకొచ్చేసామండి. కాంప్లెక్స్‌కి వెళ్ళిపోదాం కదా అని చెప్పి. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మేము ఉన్నటువంటి రెస్టారెంట్ వచ్చి ఆలయము, దీని పేరొచ్చి దీని పక్కనే మనకి ఈశాన్య లింగం అయితే ఉంటుందండి. అదే లాస్ట్ లింగం అనమాట. ఇదిగోండి ఇదే గుడి. ఈ గుడి పక్కనే అంటే ఈశాన్య లింగం పక్కనే మా రెస్టారెంట్ అనమాట. ఆలయం అండి అది. నేమ్ వచ్చేసి మేము ఇక్కడ నుంచి కాంప్లెక్స్‌కి ఆటో అయితే మాట్లాడుకొని కాంప్లెక్స్‌కి వెళ్ళామండి. శ్రీపురం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కరెక్ట్‌గా మేము అక్కడికి వెళ్ళి కొంచెం టీయో టిఫినో తినేసి వెళ్దాం కదా అని చెప్పి బస్సు ఎక్కాం కానీ కుదరలేదండి. ఇంకా బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కేసి శ్రీపురం అయితే వచ్చేసామండి. ఎక్కడ చూసినా తమిళ లెటర్సే చూసారా, అసలు తెలుగు లేదు. సరే బస్ దిగిన వెంటనే మనం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాలండి. అదైతే మనకి ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు షేర్ ఆటోస్ అయితే ఉంటాయండి శ్రీపురంకి. మళ్ళీ లోపలికి 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఇది శ్రీపురం యొక్క పోర్ట్ అనమాట. ఇదిగోండి మేము షేర్ ఆటో మాట్లాడుకుని 30 రూపాయలకి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి లోపల మనకి ఫోన్లు కానీ లగేజ్ కానీ అలౌ చేయరనమాట. బయటే పెట్టేసి వెళ్ళాలి. లోపలికి మనకి 150 రూపాయల టికెట్ నుంచి సర్వదర్శనం కూడా ఉందండి. మేమైతే 150 రూపాయల టికెట్ తీసుకున్నాము. దూరం నుంచి వచ్చాం కదా, మళ్ళీ దర్శనం ఎప్పటికవుతుందో అని చెప్పి. కానీ చాలా బాగా జరిగిందండి. మనకి ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అలౌ చేస్తారు. శ్రీపురంలో దర్శనం అయిన వెంటనే మేము మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసామండి. సో మధ్యలో మాకేమైందంటే కొంచెం టీ కోసం ఆపారు. తర్వాత మేము నైటు తిరుపతికి వచ్చేటప్పటికి కరెక్ట్గా 11:30, 12 అయిందండి. ఇంకా మేము అక్కడ రూమ్ దొరికితే ఒక రెస్టారెంట్ అంటే సత్రం అని చెప్పచ్చు. ఇక్కడ మనకి కొన్ని క్యాస్ట్ల వైజ్ ఉండేవి ఉన్నాయి తిరుపతిలోని. పద్మశాలి సత్రం అని, దేవాంగ సత్రం అని ఉన్నాయి. సో మేము వెళ్ళినటువంటి సత్రం దగ్గర మాకైతే రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ వచ్చేసి చాలా బాగుంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సేమ్ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళారనుకోండి రూమ్ రెంట్ తగ్గించేస్తారంట. అదే వేరే క్యాస్ట్ వాళ్ళు వెళ్తే కనుక యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతే తీసుకుంటారంట. అండ్ ఇందులో మాకు ఇంకొకటి ఏంటంటే బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నరు మొత్తం కూడా కాంప్లిమెంటరీ కింద ఫ్రీ అనమాట అండి. సో మేము అన్నీ ముందే చూసుకుని వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయామండి. లేచి శ్రీపురం దర్శనం నైట్ అయింది కదండి. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఏం తిన్నామో ఎలా తిన్నామో తెలియదు, పడుకుండిపోయాము. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి టిఫిన్ తిందాం కదా అని చెప్పి మీకు ఒక క్యాబ్ అంటే మనకి రూమ్స్ ఉన్నాయండి. ఈ డైనింగ్ టేబుల్ లాగా ఉంది, దాని దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నాము. టిఫిన్ అయితే చాలా బాగుందండి. ఇడ్లీ వడ వేశారు. ఇవే రూమ్స్ అనమాట అండి. రూమ్ అయితే చాలా బాగుంది. ఏసీ రూమేనండి. అన్నీ ఏసీ
రూమ్సే మనకి ఇక్కడ, మామూలు రూమ్స్ అయితే లేవు. ఇంకొకటి ఎవరికైనా తెలియాలని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. చాలా బాగుందండి రూమ్ వచ్చేసి మనకి అదే క్యాస్ట్ వాళ్ళు కనుక దిగితే కనుక మనకి రూమ్ కాస్ట్ అయితే కొంచెం తగ్గుతుంది. వేరే వాళ్ళకైతే మనకి కొంచెం యాజిటీస్గా తీసుకుంటారు అంతే. ఇది కింద ఫ్లోర్ అండి, రిసెప్షన్ అనమాట. ఇది మళ్ళీ మధ్యాహ్నం మేము లంచ్ తిందాం కదా అని చెప్పి మళ్ళీ లంచ్ టైంకి అయితే వచ్చాము. మేము ముందు రోజు అంతకు ముందు కూడా అన్నీ తిరిగి ఉన్నామండి. అసలు ఎక్కడా కూడా మేము రైసే తినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ రైసు, ఆ సాంబారు, ఆ చట్నీ చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చిందండి. ఆ తమిళనాడులో అసలు ఏం తిన్నామో ఎలా తిన్నామో కూడా తెలియదు. బట్ టిఫిన్ అయితే తినేవాళ్ళమండి ఎక్కువగా, మంచిగా చూసుకొని. ఆ రోజు ఈవినింగు ఎక్కడికైనా వెళ్దాం కదా, ఇంకెలాగూ వెళ్ళాలి కదా అని చెప్పి స్టార్ట్ అయ్యామండి. అనుకోకుండా గోవిందరాజుల స్వామి గుడి తిరుపతి కింద అండ్ మా రూమ్కి కొంచెం దగ్గరలోనే ఆటో అయితే మేము ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వెళ్ళాం. నిజంగా అదృష్టం అనాలండి. ఆ రోజే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. మనం మామూలు రోజుల్లో చూసినప్పటికన్నా ఇలాంటి మంచి రోజుల్లో కనుక స్వామిని దర్శించుకుంటే ఆ లైటింగ్లు కానీ, స్వామి ఊరేగింపు కానీ మీరు నమ్మరు అసలు. అదొక పండగ వాతావరణం అండి. అసలు ఎటు చూసినా జనాలు, ఎంత ఆనందం వేసిందంటే నిజంగా ఇక్కడ గనక రాకపోతే మేము ఇదంతా మిస్ అయిపోదువేమో. మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే శ్రీపురం అయిన తర్వాత కంచి కూడా వెళ్దాం కదా అని అనుకున్నాము. కానీ టైం అయితే కుదరలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాడీ సపోర్ట్ చేయలేదు అండ్ మాకు జర్నీ టైం సరిపోలేదు. సరే ఏదైనా వెళ్ళాలి అనుకునే లోపల స్వామి గుడికి అయితే వచ్చాము. నిజంగా అనుకోకుండా స్వామి కూడా ఎంత మంచి దర్శనం ఇచ్చారంటే మామూలు రోజుల కన్నా ఇలాంటి రోజుల్లో మనం దర్శనం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడైతే ఏనుగుల దగ్గర అందరూ కూడా ఫోటోలు దిగడం, ఆ ఏనుగులను చూడడానికి రావడం, అసలు మనకి స్వామికి ఆ వైభోగం అనేది ఆ రోజుల్లో ఎంత బాగా జరుగుతుందో మీకు తెలుసు కదా. ఇంకెంత బాగా చేశారంటే గుడంతా కూడా లైటింగ్ అండి ఫుల్లు. మనకి లోపలికి సెల్స్ కూడా, అంటే ఫోన్లు కూడా అలౌ చేయట్లేదు, బయటే కౌంటర్లో ఇచ్చేయమన్నారు. అందుకే నేను లోపల తీయడానికి లేదు. అసలు లోపల అయితే ఇంకా చాలా బాగుందండి. 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత బాగుంది. నిజంగా ఒకవేళ ఇలాంటి టైం ఏదైనా కుదిరితే తప్పకుండా మనం చూసుకొని వెళ్ళాలని అయితే అనిపించిందండి. ఇక్కడ బయట కొంచెం ప్లేస్ అరేంజ్ చేసి అక్కడ మనకి ఈ డాన్స్ ప్రోగ్రాంలు అవి పెట్టారు. అలాగే కొంచెం సంగీతం, అలా మృదంగమని, వేణని, అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే అండి ఆ లైటింగులు, ఆ పక్క నుంచి ఆ సాంగ్స్, ఓ పక్క నుంచి జనాలు ఇంకా తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఈ క్లాసికల్ వాళ్ళు అయితే మంచి డ్రెస్సులు వేసుకొని చాలా కలర్ఫుల్గా కనిపించేటప్పటికి నిజంగా ఇదంతా కనుక మేము ఈ గుడికి రాకపోతే మిస్ అయిపోదామేమో. మనం అనుకున్నాం ఏమీ చూడలేదని, కానీ లాస్ట్కి ఎంత మంచి అవకాశం ఇచ్చారు స్వామిని. అయితే నాకు చాలా హ్యాపీ వేసిందండి. చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఇక్కడ డాన్స్ ప్రోగ్రాంలు అయితే కూడా ఉన్నాయి. కాకపోతే మాకు లోపలికి వెళ్ళేటప్పటికే మామూలు రోజుల కన్నా అసలు చాలామంది వచ్చేసారండి జనం అయితేని. ఇంకా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం. తర్వాత రోజు రిలయన్స్కి కూడా వెళ్ళామండి. తర్వాత రోజు ఇంకా తిరుపతి నుంచి వచ్చిన తర్వాత స్వామి దగ్గర అయితే శనివారం వచ్చామండి. నేను అక్కడ నుంచి కుంకుమ తెచ్చుకున్నాను అనమాట. అదే ఆ కుంకుమ డబ్బా, అది కూడా దేవుడి దగ్గర పెట్టి కొంచెం పరవన్నం అయితే చేసి ప్రసాదాలు అయితే స్వామికి పెట్టుకొని నమస్కరించుకున్నానండి. పూజ అయితే చేసుకున్నాను. శ్రీపురంలో మనకి 150 రూపాయల టికెట్ తీసుకున్నప్పుడు నాకైతే ఇవన్నీ ఇచ్చారండి. అమ్మవారి ఫోటో, కుంకుమ, పసుపు తాడు, అమ్మవారి అభిషేకం చేసిన నీరు. మీకు ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.